భాస్కర్ గారు. ఎస్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యాక్చువల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఎస్. ఎందుకంటే రెగ్యులర్గా మార్నింగ్ టైము మీ సెషన్ పెట్టడం వల్ల నాకు ఆఫీస్ టైమింగ్ వల్ల నా టెస్ట్ మనీ ఇవ్వడానికి అయ్యేది కాదు. లాస్ట్ వీక్ అవ్వలేదు, ఈ వీక్ ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా నా టెస్ట్ మనీ ఏంటంటే, నా మిసెస్కి తనకి బ్యాక్ పెయిన్ ఉండేది బాగా, అలాగే థైరాయిడ్ ఉండేదండి. నాకు ఒకరోజు వైజాగ్లో రవి గారు ఎన్ఐటి దగ్గర కలిసిన తర్వాత మెడిసిన్ లేకుండా దీన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఎస్, దీని గురించి ఆలోచించవచ్చు అని అర్థమైంది. ఆ, రవి వరద గారు ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆలోచించాను. ఒక 1 వీక్ ఆలోచించి ఈ ప్రోడక్ట్ తీసుకొని వాడడం జరిగింది. తనకి థైరాయిడ్ కంట్రోల్ అయింది, అలాగే బ్యాక్ పెయిన్ మెడ నొప్పి కూడా తగ్గింది. తర్వాత ఒక రోజు ఏమైందంటే, తను స్లిప్ మెట్లు ఎక్కుతున్నప్పుడు స్లిప్ అయ్యి పడిపోవడంతో లెగ్ పెయిన్ కూడా వచ్చింది. ఎక్స్రే కూడా తీయాలని చెప్పారు ఆర్థోపెడిక్ డాక్టర్. యాక్చువల్లీ మీ సజెషన్ తోనే మేడం ఆ ప్యాడ్ పెట్టడం వల్ల తనకి ఆ కాళ్ళ నొప్పి కూడా తగ్గింది అనమాట 1 నైట్ లో. యాక్చువల్లీ దాదాపు 3000 రూపీస్ ఖర్చు పెట్టాను, అయినా తగ్గలేదు. ఈ ప్యాడ్ ఎలా వాడాలో తెలియక నేను యూజ్ చేయలేదు అనమాట. మీరు రికమెండేషన్ వల్ల యూజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 1 మంత్ తర్వాత నేనేం చేశానంటే, అప్పటికే మా అత్తగారు బాగా ఇబ్బంది పడేవారు. వెట్టిగో ప్రాబ్లం ఉంది, తర్వాత ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే నేను తిప్పంది లేదు, అంటే హోమియోపతి తిప్పాను, తర్వాత న్యూరాలజిస్ట్ ఉన్నారు అతని ఆవిడ తిప్పాను. అక్కడ కూడా దాదాపు ఎంఆర్ఐ చేయమని చెప్పారు, అక్కడ కూడా రిజల్ట్ రాలేదు. నేను 1 మంత్ తర్వాత మా అత్తగారికి 1 మంత్ దాదాపు 2 మంత్స్ అయిపోయిందండి, అప్పుడు తీసుకొని వాడడం జరిగింది. ఆ, ఇప్పుడు ఆవిడ దాదాపు 6 మంత్స్ నుంచి వాడుతున్నారు. 100% తన యాక్టివ్గా వర్క్ చేయగలుగుతుంది. అలాగే మా పేరెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది మోకాళ్ళ నొప్పులకి. ఇది నా పర్సనల్ టెస్టిమోనీ అండి. తర్వాత నేను కొంతమంది పారాలసిస్ పేషెంట్లకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. అయితే నిన్న ఒక పేషెంట్కి ఇచ్చానండి, ఫ్యామిలీ కిట్ ఇచ్చాను. వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. తర్వాత ఏంటంటే, నడుస్తూ ఉంటే ఏదో భూకంపం వచ్చినట్టుగా తల తిరుగుతూ ఉండడము, అలాగా ప్రాబ్లం అయితే ఉంది అంట. అయితే నిన్న నుంచి ఆయన మ్యాట్రస్ వాడలేదు, ఓన్లీ రిస్ట్ బెల్ట్ పెట్టుకొని మాత్రమే ఆయన నిన్నంతా ఈ రోజంతా యూజ్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడే మాట్లాడాను. యాక్చువల్గా ఆయన జాయిన్ అవ్వమని చెప్పారు జూమ్లో, అయినా అవ్వలేదు ఆయన. అయితే ఆయన చెప్పింది ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, నేను నైట్ నుంచి వాడుతున్నాను సార్, నాకు తల తిరగడం కానివ్వండి అలాంటివి ఏమీ కొంచెం ఇప్పుడు 50% వరకు మంచి అనిపించింది నాకు ఈరోజు. అప్పుడంత లేదు, ఎఫెక్ట్ అనిపించలేదు. 1 డేలో నాకు బాగా పనిచేసిందంటే, ఇది పూర్తిగా వాడితే పనిచేస్తానని నమ్మకంతో ఆయన చెప్పడం జరిగింది. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట ఇది. సాగర్ జోషి గారు అంటే ఎన్నో రకాల సమస్యల్ని, అది దేని వల్ల సమస్య వస్తుందో తెలియట్లేదు, అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చని అటువంటి ప్రోడక్ట్ నేను తయారు చేయడం